ప్రతిరోజు అంటే చేరిన మొదటి ప్రథమ సంవత్సరం నుంచి ప్రతిరోజు ఎగ్జామ్ జరగడం కానివ్వండి, కోచింగ్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. పేపర్స్ కూడా దిద్ది మళ్ళీ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పడం జరుగుతుంది. ఇది కాక ఇది ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మా కాలేజీలో ఈసెట్ అనేది ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. ఈ ఆన్లైన్ మోడ్లోనే మేము ఇక్కడ నేర్పడం జరుగుతుంది. సో పిల్లలు ఈసెట్లో ర్యాంకులు సాధించి అన్ని వందల మంది ఒకే ఒక క్యాంపస్ జ్యోతి పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లో చేరడానికి సాధ్యమవుతుంది. సార్, మీరు తరచుగా అకాడమిక్ ఆడిట్ అంటూ ఉంటారు. అసలు అకాడమిక్ ఆడిట్ అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్పరా? అకాడమిక్ ఆడిట్ అంటే ఏంటంటే, అసలు ఇది విద్యారంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సినటువంటి అంశం. ఫైనాన్షియల్ ఆడిట్ అనే పదం వింటాం మనం, అంటే ఆర్థిక పరమైనటువంటి లెక్క వ్యవహారాలన్నీ తేల్చడం. ఈ అకాడమిక్ ఆడిట్ అంటే ఏంటంటే, విద్యా సంవత్సరం పొడవుతా కూడా ఎప్పటికప్పుడు ఏం జరుగుతోంది అనే దాని మీద నిఘా పెట్టి, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఒప్పులు ఉన్నాయి, యాజ్ పర్ కరికులం మనం వెళుతున్నామా లేదా, సిలబస్లో ఇచ్చిన దాన్ని చెబుతున్నామా లేదా, పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది, దాని ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పిల్లల్లో ఎక్కడ డ్రాబ్యాక్స్ ఫీల్ అవుతున్నారు, ఆ డ్రాబ్యాక్స్ని లేకపోతే సెట్ బ్యాక్స్ని మనం ఎలా